రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల పరిసరాల్లోని ఎన్కేపల్లిలో గోశాల నిర్వహణ కోసం భూసేకరణ చేస్తున్నారు. ఎన్కేపల్లి సర్వే నంబర్ 180లో ఉన్న 99 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ స్థలంలో గోశాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెవెన్యూ అధికారులు రైతుల భూములను గుంజుకుంటున్నారని తెలుసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతులకు సంఘీభావాన్ని ప్రకటించారు. దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటున్న భూములను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వ సంబంధ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులతో మాట్లాడిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో తెలపాలని ఆప్షన్స్ అడిగారు. సాగు చేసుకుంటున్న భూముల్ని వదులుకునే ప్రసక్తే లేదని రైతులు అంటున్నారు. రికార్డులలో ఏముందంటే 1954 ఏముందంటే ఇది అర్జునులకు భావించి ఇవ్వడం జరిగిందని కాసరపాలెం మా తాతల పేర్లు చూపిస్తున్నాయి. ఇప్పుడు సర్కార్ అని వస్తుంది రికార్డే అంటే మా భూమి పట్టాజాబు చేయాలి. రెండోది ఏంటంటే మా భూమిలోకి మేము పోరాటం లేదు. గత 75 సంవత్సరాల నుంచి మా భూమిని మేము దున్నుకుంటున్నాం. మేము పేదవారం, ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వారం గనక ఈ రోజు అకస్మాత్తుగా వచ్చి గవర్నమెంట్ వచ్చి మీ భూములు మేము లాగేసుకుంటున్నాము, గోశాలకి భూమి ఇస్తున్నాము, మీరు వెళ్ళిపోవాలి అంటే వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ మరి మొన్న మండల ఆఫీస్ పిలిచి మరి ఆర్డీఓ గారు మరి చెప్పడం ఏం జరిగిందంటే మీరు ఏం కోరుకుంటారో కోరుకొని మీ భూమి మేము తీసుకుంటున్నాము, 3 యాక్షన్లు చెప్పని అంటారు. అంటే ఫస్ట్ యాక్షన్ ఏంటంటే మా భూమి పట్టాజాబు చేయాలి. రెండోది ఏంటంటే మా భూమిలోకి మేము వెళ్ళిపోము. ఇంకా మూడోది ఏంటంటే మా జోలికి మీరు రావద్దు. ఎందుకు మేము పేదవారం. అయితే ఆవుల ప్రాణాలకు విలువ ఉన్నది కానీ ఈ పేదవాడి ప్రాణానికి విలువ లేదా? ఈ రోజు నిజంగా మరి ఈ భూములు కావాలంటే మా శమాల మీదకెళ్ళి మీ ఆవులను తోలియండి. ఇక్కడ 1954 నుంచి రైతులు 2 ఎకరాల చొప్పున భూమి లేని వాళ్ళకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇచ్చింది. దళితులు, బీసీలు వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు 2 ఎకరాల చొప్పున దున్నుకొని జీవనోపాధి సాగిస్తున్నారు. అట్టి భూమిని అక్టోబర్లో వచ్చేసి గోశాల అని హెచ్ఎండి వాళ్ళు వచ్చేస్తే అడ్డుకోవడం జరిగితే మేము పోయేసి కలెక్టర్కి, ఎమ్మెల్యేకు, స్థానిక ఎమ్మెల్యేకు, ఎంపీకి వాళ్ళకి లెటర్కు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇట్లా ఏం చెప్పారంటే ఇంక ఇక్కడ ఎవరు రారు, నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా అని చెప్పడం జరిగింది. సో మేమందరము సైలెంట్గా నమ్మి మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాం. ఒక 3-4 డేస్ బ్యాక్ వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి పోలీస్ తోటి వచ్చేసి కలెక్టర్ అధికారులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మేము ఆల్రెడీ గోశాలకు ఇది అలర్ట్ అయిపోయింది, మీకు ఏం లేదు, మీదేమన్నా ఉంటే ఒక ఆప్షన్ చెప్పండి, మరి ఎక్కువ ఇట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దని ఒక 20 మందిని పిలిచేసి అడగడం జరుగుతుంది. ఇట్లాంటి భూమిని ఎన్నో దేవాదాయ గోశాలకు ఇవ్వాలనుకుంటే దేవాదాయ శాఖ నుంచి తీసుకోవాలి. గోశాలకు ఇవ్వాలంటే దళితుల భూమి తీసుకొని ఇవ్వడానికి ఇక్కడ జీవో లేదు, ఏం లేదు. ఇక్కడ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంది దేవాదాయ శాఖలో. గోశాల అంటే దేవాదాయ శాఖ నుంచి తీసుకోవాలి. మోయినాబాద్ మండలం ఎన్కేపల్లి రైతుల ఇబ్బందులను తెలుసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతులను పరామర్శించారు. ప్రభుత్వం సేకరించే భూముల వద్దకు చేరుకుని రైతులతో కలిసి మాట్లాడారు. ఎన్కేపల్లిలో రైతులను ఇబ్బంది పెట్టొద్దని రెవెన్యూ అధికారులకు ఫోన్ ద్వారా విన్నవించారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్ని గుంజుకొని గోశాల కట్టడమేంటని ఆమె ప్రశ్నించారు. రైతులను దున్ననీయకుండా కాదమ్మా, రైతులను దున్ననీయకుండా ట్రాక్టర్లు గుంజుకోపోతాము, కేసులు పెట్టమంటే కుదరదు. వాళ్ళ పంటలు వాళ్ళు మీరు అట్లా అబ్జెక్షన్ చెప్పి ఇబ్బంది పెడితే మేము కూడా పొలిటికల్గా చూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఒక లగచల్గా చూస్తారు, ఇక్కడ మళ్ళీ చూస్తారు. మీరు చెయ్యరంటున్నాను, రైతుల పక్షాన ఉంటామని అంటున్నాను. గవర్నమెంట్ అవసరం లేదు ఇది గోశాల. ఇప్పుడు అదే చెప్పండి, మీరు పైన ఫీడ్బ్యాక్ అదే ఇవ్వండి. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరని ఇవ్వండి. వాళ్ళకి మీరు 5 ఆప్షన్లు కాదు 6 ఆప్షన్ మేము చెప్తున్నామో ఇవ్వడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. మంచి ఆలోచన ఎట్లయితే చెయ్యమమ్మా, మీరు రైతులను దున్ననీయకుండా కాదమ్మా, రైతులను దున్ననీయకుండా ట్రాక్టర్లు గుంజుకోపోతాము, కేసులు పెడతామంటే కుదరదు. వాళ్ళ పంటలు వాళ్ళు మీరు అట్లా అబ్జెక్షన్ చెప్పి ఇబ్బంది పెడితే మేము కూడా పొలిటికల్గా చూసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఒక లగచల్గా చూస్తారు, ఇక్కడ మళ్ళీ చూస్తారు. మీరు చెయ్యరంటున్నాను, రైతుల పక్షాన ఉంటామని అంటున్నాను. గవర్నమెంట్ అవసరం లేదు ఇది గోశాల. ఇప్పుడు అదే చెప్పండి, మీరు పైన ఫీడ్బ్యాక్ అదే ఇవ్వండి.
అదే ఇవ్వండి. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరని ఇవ్వండి. వాళ్ళకి మీరు 5 ఆప్షన్లు కాదు 6 ఆప్షన్ మేము చెప్తున్నాము, ఇవ్వడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. రైట్ మా రైట్ మా. రంగారెడ్డి జిల్లాలో గోశాల ఏర్పాటు పేరుతో రైతుల పొట్ట కొట్టొద్దని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గట్టి కొట్లాడతామంటే కేసీఆర్ నాకు చెప్పిండు పోయి మాట్లాడరమ్మని, గట్టి ఉండగల. అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ 200 ఎకరాలకి వెళ్ళి 100 ఎకరాలు నాకు ఇవ్వండి, మీకు ఇక్కడ 100 ఎకరాలు ఇస్తాను వాళ్ళతో మాట్లాడుకున్నాడు. మాట్లాడుకొని ఇక్కడ మీరు చూసుకొని వాళ్ళకి ఇచ్చేయాలని. ఇప్పుడు అవసరమే లేదు, గోశాల వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళకి 200 ఎకరాలు ఉంది అక్కడ, వాళ్ళకి గోశాలకు భూమి అవసరం లేదు. కానీ వీళ్ళే గోశాలకి వెళ్ళి 100 ఎకరాలు మాకు ఇచ్చేయండి, మీ 100 ఎకరాలు అక్కడ ఇస్తాం వెనకపల్లిలో అని ఇక్కడ పంపి